నమస్కారం దోస్తులు. ఈరోజు కులాల గురించి మనము కొన్ని మాట్లాడుకుంటే, కులమత భేదాలు వద్దంటూనే కులాల పేరు మీద గవర్నమెంట్ రిజర్వేషన్ ఇవ్వటం జరుగుతున్నది. కుల సంఘాల పేరిట ఆఫీసులు కట్టుకోవటం కానీ, కుల సంఘాల పేరిట బహిరంగ సభలు పెట్టుకోవటం కానీ, ఆయా కుల పెద్దలు వారి వారి కులస్తులని రెచ్చగొట్టడం, కులాల పేరుతోటి మీటింగులు పెట్టడం, ఒకరి కులాన్ని ఒకరు దూషించటం, ఒకరి కులాన్ని ఒకరు కించపరచడం లాంటివి జరుగుతూనే ఉన్నాయి. మరి కులాలు వద్దన్నప్పుడు, అందరూ సమానం అన్నప్పుడు, అందరూ ఎవరిని ఎవరు కించపరుచుకోకుండా ఉండాలి కదా. లబ్ధి పొందేటప్పుడు కులం కావాలి. అది మళ్ళీ వేరే సమస్య వచ్చినప్పుడు, ఎక్కడన్నా ఎవరన్నా కులం పేరుతోటి మాట్లాడినప్పుడు కులం పేరు ఎట్లా తీస్తామనేది మళ్ళీ అక్కడ వాదోపవాదాలు జరుగుతుంటాయి. కులం కావాలన్నదే ఒక కులస్తుంది, మళ్ళీ కులం పేరు తీయద్దనేదే మళ్ళీ అందులో ఇంకొకటి లాజిక్ పాయింట్. ఇది అసలు అర్థం కాని ముచ్చట. అసలు రాజ్యాంగంలో ఏమున్నది? కులమత భేదాలు వద్దని ఉన్నాయా, లేకపోతే ఎవరి కులం వాళ్ళు కులాల పేరిట బతుకమని ఉన్నదా? ఇది పూర్తిగా బహిర్గతం కావాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. కులానికి కులం కించపరుచుకోవటం ఉండద్దనేదే వాస్తవం. ఎందుకంటే ఎవరి కులాన్ని ఎవరు కూడా కించపరచకూడదు. అయినా నాటి రోజుల కంటే నేటి రోజులలో కులాలను ఎవరు పట్టించుకుంటలేరు. గుణాన్ని, వ్యక్తిత్వాన్ని, మంచి ఆలోచననే పట్టించుకుంటున్నారు. మునుపటి లెక్క కులాన్ని పట్టుకొని పాకులాడటం అనేది చాలామంది దగ్గర లేదు. కానీ ఈ కులాల పేరిట తీసేటోళ్ళే వాళ్ళ కుల పెద్దలు వాళ్ళ పబ్బాలు గడుపుకోవటానికే ఈ వారి కులస్తులను రెచ్చగొట్టడం కానీ, ఈ మతాల పేరిటతోని మతాలు ముంగడి తీసుకొచ్చి మతాల పేరిటతో పబ్బం గడుపుకునే కొంతమంది నాయకులు ఉన్నారు, కొంతమంది మత పెద్దలు ఉన్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? దీన్ని ఆపేది ఎవరు? ఇలా అయితే ఎవరి కులస్థలను ఎవరు బాగుపరుస్తారు? ఏ కులస్థలను ఏ కుల పెద్దలు ఎవరు బాగుపరుస్తలేరు. ఎవరి కష్టం వాళ్ళే చేసుకొని బతుకుతారు. వాళ్ళ పబ్బం గడుపుకోవటానికి మీటింగులు పెట్టి ఆ మీటింగుల మీద రెచ్చిపోయే మాటలు మాట్లాడి, ఏదో మా కులస్తులను నేను మాత్రమే ఉద్ధరిస్తున్నా, నేను లేకపోతే మా కులస్తులు బతకలేరు అనే రేంజ్లో మీటింగులు పెట్టి మీటింగులలో పెద్ద మాటలు మాట్లాడి కులస్తులను రెచ్చగొట్టి కుల విభేదాలను ముంగడి తీసుకొచ్చి పబ్బం గడుపుకోవడం తప్ప ఇది మంచి పద్ధతి కాదు. కులాలు కావాలంటే కులాల ప్రాతిపదికనే బతకాలి, లేకపోతే సమానత్వంగానే బతకాలి. ఇది కాదు ఇట్లా. కానీ కులస్తులని ఇలా రెచ్చగొట్టి పబ్బాలు గడుపుకోవడం మాత్రం మంచిది కాదు. ఇది రాజ్యాంగంలో ఏమున్నదో పూర్తిగా బహిర్గతం కావాలి. ఈ ఎవరి కులస్తులను వాళ్ళు ఇలా రెచ్చగొట్టి ఒక్కొక్క విలేజ్లో అన్ని కులస్తులు ఉంటారు. అక్కడ విలేజ్లలో బతికే వాళ్ళము ఒక వాడవైన 4 కులస్తులు ఉంటే సాకలి, మంగలి, పద్మశాలి, కాపు
ఆ, రెడ్డి అందరూ ఉంటారు. అక్కడ రెడ్డి రెడ్డి అయినా కాకపోయినా చాలా అయినా ఎవరు గుర్తలేరు. అన్న తమ్ముడు మామ అవ్వ అక్క చెల్లె అని పిలుచుకొని బతుకుతున్నాం. కానీ మా మధ్యలో కులాల పేరిట మీటింగులు పెట్టి మమ్మల్ని ఇక్కడిక్కడ కులం కులాల పేరిట ముంగడి తీసుకొచ్చి తారతమ్య భేదాలు తీసుకురావడం మంచి పద్ధతి కాదు. ఇకనైనా అట్లాంటి వ్యవస్థ మానుకోండి. ఇది సమానత్వంగా అందరూ తయారైతే మీరు సమానత్వాన్ని చెడగొడతారు. సమానత్వాన్ని చెడగొట్టి మీటింగుల మీద మీటింగులు పెట్టి లేనిపోని అపోహలు సృష్టిస్తారు. ఈ మధ్య మందకృష్ణ మాదిగ ఒక ఆయన ఉన్నాడు. ఆయన బ్రాహ్మణాల నిలుతాడు. బ్రాహ్మణత్వం మేము బ్రాహ్మణత్వం చేయాలి, మమ్మల్ని గుళ్ళో రానియాలి. నిన్న అద్దన్నోడు ఎవడు? నువ్వు గుడి కట్టుకో, నువ్వు ఒక పూజారిగా, నువ్వు జంజనం వేసుకో, నువ్వు కూడా పురోహితునిగా. నిన్న అద్దన్నోడు ఎవడు? నువ్వు పూజారి అయితే బ్రాహ్మణులు నిలబోయి ఇంట్లో పోయి పూజ చేస్తావా? నువ్వు నమ్ముకున్న దేవుడు ఎవరైతే ఉన్నారో నీకు ఆ దేవుని గుడి కట్టు ఒకటి. ఆ గుడి కట్టి నువ్వు జంజనం వేసుకో, నువ్వు పురోహితం నేర్చుకో. నువ్వు పురోహితునిగా నిన్ను పూజ చేయకన్నోడేవాడు? నీకు అది చేత కాదు, సాగు రాదు. అలా ఆ పూజ ఆ బ్రాహ్మణత్వంలో బతకాలంటే నీవు కాదు, నీ తాత జయజమ్మ దిగొచ్చిన నువ్వు నీతో కాని పని అది. బ్రాహ్మణత్వం చేయాలంటే ఎంతో కట్టుదిట్టంగా ఇంకా ఎంతో కట్టుబాట్లలో బతకవలసి ఉంటుంది. అది నువ్వు బతకగలుగుతావు. అది అలా బతకగలగాలనుకుంటే ఆ కట్టుదిట్టాలలో నియమ నిబంధనలలో బతికి నువ్వు కూడా ఒక గుడి కట్టు, అందులో పూజారిగా. మంచి నువ్వు పూజారి అయితే నీ దగ్గరికే ప్రజలు వస్తారు. మంచి పూజారి అయ్యిండు, మనకు మంచిగా చెడు చెప్తాడని. ఇలా బతకాలి. కానీ ఎదుటిన్న కులాలని రెచ్చగొట్టి ఎదుటిన్న కులాలను తిట్టడం అనేది ఇది పద్ధతి కాదు. ఈ కులాల పేరుతో రెచ్చగొట్టడం అనేది ఈ నాయకులని మనమే ప్రజలు పట్టించుకోకూడదు. వీళ్ళందరినీ దూరం పెట్టి మన బతుకులో మనం బతకవలసిన అవసరం చాలా ఉన్నది. జై భారత్, జై జై భారత్.